అండి. నమస్తే నమస్తే అండి అందరికి. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ అందరికి. ఈ రోజు మనం హెల్త్ ఈక్వల్ అద్భుతమైన ఒక ప్రోడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. సో అదే మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ డీటాక్స్ ఫేర్. సో మన బాడీ ఎప్పుడు కూడా ఆ, మనం తీసుకుంటున్నాం లోపలికి ఆ ఫుడ్ కానీ ఏదైనా మనం తీసుకుంటున్నాం. సో ప్రతిదీ కూడా మనకి డీటాక్స్ అవ్వాలి. గాలి తీసుకుంటున్నాం, అలాగే మనం వాటర్ తీసుకుంటున్నాం. సో ఇవన్నీ తీసుకుంటున్నాం లోపలికి. అది యూజ్ చేస్తుంది, తర్వాత దాని నుంచి కొన్ని టాక్సిన్స్ అనేవి రావడం జరుగుతుంది. అవన్నీ కూడా మళ్ళీ మనం డీటాక్స్ అవ్వాలి. ఆ డీటాక్స్ అవ్వకపోతే మనకి శరీరం అంతా పాడైపోతుంది అనమాట. సో అలాంటి డీటాక్సిఫై చేసుకోవడానికి పూర్వకాలం కొన్ని పద్ధతులు వాడేవారు. అయితే ప్రజెంట్ డేస్ లో ఎవరు కూడా డీటాక్సిఫికేషన్ మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. సో కాబట్టి మనకి ఎర్లీ ఏజెస్ లోనే మనకి అన్ని హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మన హెల్త్ కేర్ ఎప్పుడైతే అడ్వాన్స్డ్ డీటాక్సిఫైర్ తీసుకొచ్చారో ఇందులో ఇలా చాలా కాంబినేషన్స్ తోటి మనకి ఇచ్చారు. సో దానివల్ల మనకి ఏంటంటే డీప్ బాడీ డీటాక్సిఫికేషన్ అవుద్ది, బూస్ట్ మెటబాలిజం అవుద్ది, రెడ్యూస్ స్ట్రెస్ అండ్ బ్యాలెన్స్ హార్మోన్స్, స్ట్రెంగ్ అండ్ ఇమ్యూనిటీ, ఇలాగా చాలా ఆ, ఉపయోగాలు చెప్పారు. అయితే ఈ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ద్వారా మనకి ఏంటి లాభం అనేది మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాము. సో క్లెన్స్, రీఛార్జ్, థ్రైవ్ విత్ డీటాక్స్ ఫేర్ అని ఇచ్చారు. అంటే మనం క్లీన్ చేసుకోండి, మళ్ళీ రీఛార్జ్ అవ్వండి. సో ఈ ఈ అడ్వాన్స్ డీటాక్స్ ఫేర్ తో అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి మొట్టమొదటిగా విదానియా సోమ్నిఫెరా అంటే అశ్వగంధ, దాని సైంటిఫిక్ నేమ్ అది. అంటే కొంచెం ఆ సైంటిఫిక్ నేమ్స్ కూడా మనం పలకడం అలవాటు చేసుకుందాం అని ఆ, చెప్తున్నాం. సో మనం ఎక్కడైనా చదివినప్పుడు సైంటిఫిక్ నేమ్ ఉన్నా సరే మనకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అశ్వగంధ అంటారు. సో ఈ అశ్వగంధ అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది దీనికి. ఇది శరీరానికి ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది, మరియు సహజ డీటాక్స్ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. శరీరాన్ని సెల్ స్థాయిలో శుద్ధి చేయడంలో ఇది సహాయపడుతుంది. అంటే కణాలని శుద్ధి చేయడానికి ఈ అశ్వగంధ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో సహజ డీటాక్స్ కి మద్దతు, కాలేయం మరియు మూత్రపిండాల పనితీరుని మెరుగుపరిచి విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. సో ఏదైతే మనకి టాక్సిన్స్ ఉన్నాయో లివర్ లోంచి, అలా కిడ్నీస్ లోంచి డిటాక్సిఫై చేస్తుంది. ఒత్తిడి మరియు హార్మోన్ సమతుల్యతను చేస్తుంది. ఆ, కార్టిజాల్ అనే ఒక హార్మోన్ మనకి ఆ, ఒత్తిడి వచ్చినప్పుడు మనకి అది రిలీవ్ అవుతుంది. రిలీవ్ అయినప్పుడు మనకి చాలా నష్టం జరుగుతుంది అనమాట. సో దాన్ని నియంత్రణ చేయడంలో ఒత్తిడితో వచ్చే విషయాలు తగ్గుతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే అశ్వగంధ వాడాము, దీన్ని అడాప్టోజెనిక్ అంటారండి. అడాప్టోజెనిక్ అంటే మనకి ఏదైతే యాంగ్జైటీ కానీ ఇది వస్తున్నాయో అన్నిటి నుంచి మనల్ని తట్టుకునేలా చేస్తుంది అనమాట. అలాగే కణజాల పునరుద్ధరణ, శరీరంలో కణాలను పునరుద్ధరించి అంతర్గత శుద్ధిని వేగవంతం చేస్తుంది. సో ఏదైతే డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఉందో దాన్ని స్పీడప్ చేయడానికి అశ్వగంధ అనేది ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ రక్షణ, ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో పుడతాయి. సో దానివల్ల వచ్చే ప్రమాదాల నుంచి కణాలని రక్షిస్తుంది అనమాట. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుదల, పోషకాలను బాగా శోషించడానికి సహాయపడుతుంది. గట్లో టాక్సిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సో మనం భోజనం చేసాక లోపల ఆ, ఏదైతే వేస్ట్ మెటీరియల్ బయటికి రావడం వస్తుందో అక్కడ మనకి చాలా టాక్సిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ టాక్సిన్స్ అన్నిటిని ఎక్కువ ఉత్పత్తి అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేసి మన గట్ ని చాలా బాగా కాపాడుతుంది. అలాగే నాటోస్టాకిస్ జటామాన్సి, జటామాన్సి అనేది ఒక మనకి ఆయుర్వేదం ఉపయోగించే శాంతిదాయకమైన ఔషధ మొక్క. అంటే మనకి కామ్ అండ్ కూల్ చేస్తుందన్నమాట. ఇది మెదడుని శాంతపరిచి శరీరాన్ని శుద్ధి చేసే సహజ ఔషధ గుణంగా పనిచేస్తుంది. మానసిక డీటాక్స్ మరియు భావోద్వేగ సమతుల్యతకు ఇది ముఖ్యమైన మద్దతునిస్తుంది. చూడండి, మానసిక డీటాక్స్ మనం ఓన్లీ శరీరమే అనుకుంటున్నాం కాదు, మనసు కూడా డీటాక్స్ అవ్వాలి. మనకి విపరీతమైన ఆలోచనలు, ఏవో ఆలోచనలు ఎన్ని వచ్చి మనం ఎక్కువ యాంగ్జైటీ అయిపోతాం, స్ట్రెస్ గురవుతాం. సో ఎన్నటి నుంచి కూడా మనకి కామ్ చేయడానికి ఈ జటామాన్సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మానసిక డిటాక్సికేషన్ సహాయపడుతూ ఒత్తిడి, ఆందోళన మరియు భావజాల విషయాలను తొలగిస్తారు. అలాగే కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుంది. రక్తంలో నుండి విషయాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే నిద్ర మరియు పునరుద్ధరణ మెరుగుపరుస్తుంది. గాఢ నిద్రను అందించి సహజ శుద్ధి మరమ్మతులకు సహాయపడుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తారు. విషాల వల్ల కలిగే అంతర్గత వాపును తగ్గిస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే అదే మనకి మంట, వాపు అవన్నీ వస్తూ ఉంటాయి లోపల, వాటి నుంచి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ రక్షణ పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించి డిటాక్స్ ప్రక్రియను బలపరుస్తుంది.
అలాగే టెర్మినాలియా అర్జున. సో అర్జున అనే మొక్క నుంచి మనకి ఆయుర్వేదంలో ప్రసిద్ధమైన మొక్క ఇది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి. అర్జున, మనకి అర్జున బెరడు రసం తాగినప్పుడు మనకు హార్ట్ చాలా బాగా బాగా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం, కాలేయాన్ని బలపరచడం మరియు శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపరచడం ద్వారా డిటాక్స్ సహాయపడుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణ అందించి శరీరంలోని విషాలను తొలగించడంలో సహాయపడుతుంది అన్నమాట. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కాలేయ డిటాక్షన్ మద్దతు ఇస్తుంది, అలాగే గుండెని బలపరుస్తుంది, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తగ్గిస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే వస్తున్నాయో వాటి నుంచి వచ్చే అపాయాల నుంచి అవయవాలను రక్షిస్తుంది. అలా కణజాల పునరుద్ధరణకు సహాయపడతారు. చూడండి, మనకి ఇక్కడ ఇచ్చినవి అన్ని కూడా శరీరంలో కణాల మీద ఎంతో బాగా పనిచేస్తుంది. సో మనదంతా కూడా సెల్ నుంచి రిపేర్ చేసుకుని వస్తూ ఉంటుంది అన్నమాట ప్రతిదీ కూడా. సో డిటాక్స్ అనంతరం కణాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది. మనం ఎప్పుడైతే డిటాక్సిఫికేషన్ అయిందో మళ్ళీ కొత్త కణాలు క్రియేట్ చేయడంలో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే పైపర్ లాంగం అంటే పిప్పల్లి. సో పిప్పల్లి అనేది ఆయుర్వేదంలో శక్తివంతమైన మసాలా ద్రవ్యంగా ప్రసిద్ధి పొందిందండి ఇది. ఇది జీర్ణక్రియను ఉత్తేజింపజేస్తూ, శ్వాసనాళాలను శుభ్రపరుస్తూ మరియు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది ఊపిరితిత్తులు మరియు జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచే ఔషధంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సో జీర్ణ వ్యవస్థని ఉత్తేజింపజేస్తుంది, టాక్సిన్లు మరియు అజీర్ణ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. సో ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేషం లాంటిది ఏదైనా ఉందో దాని అంతటిని బయటికి పంపించేసి శ్వాసక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే మెటబాలిజం పెంచుతుంది అనమాట. సెల్ స్థాయిలో కీలక క్రియాశీలతను పెంచి టాక్సిన్లను కాల్చడంలో సహాయపడుతుంది. అలాగే పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. డీటాక్స్ అనంతరం అవసరమైన పోషకాలు శరీరానికి శోషణ సహాయం పడుతుంది అన్నమాట. అలాగే కాలేయ శుద్ధికి మద్దతునిస్తుంది. బయలు ఉత్పత్తిని పెంచి కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుంది అన్నమాట. అలాగే క్లోటోఫైటం గోరివీలియన్, సఫేద్ ముస్లి అంటారండి. అదే తెలుగులో నేలతాడి అంటారన్నమాట. సఫేద్ ముస్లి అనేది ఆయుర్వేదంలోని శక్తిని పెంచే మరియు రోగ నిరోధక శక్తిని బలపరిచే ఔషధ మొక్క. ఇది శరీరంలో మెటబాలిక్ వ్యర్థాలను తొలగించి సహజ డీటాక్స్ ప్రక్రియకు తోడ్పడుతుంది. అడాప్టోజెనిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో శరీరాన్ని శుద్ధిని మెరుగుపరుస్తుంది. సో అడాప్టోజెనిక్ అంటే ఇది కూడా మనకి స్ట్రెస్ నుంచి వాటి నుంచి కూడా బాగా రక్షిస్తుంది అంటారు. శరీర శుద్ధి సమయంలో రక్షణను బలపరుస్తుంది. అలాగే ప్రధాన డీటాక్స్ అవయవాల ద్వారా విషాలను తొలగించడం ద్వారా సహాయపడుతుంది. అలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది, అంటే ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి టాక్సిన్ వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. అలాగే డీటాక్స్ సమయంలో శక్తిని నిలుపుతుంది, శక్తిని మెరుగుపరిచి అలసట తగ్గిస్తూ ఉంటుంది. అలాగే కణజాల పునరుద్ధరణ మెరుగుపరుస్తుంది, డీటాక్స్ తర్వాత కణాల మరమ్మతులు సహాయపడుతుంది. సో ఇది మనం అడ్వాన్స్డ్ డీటాక్స్ ఫేర్ అన్నారు కాబట్టి సఫేద్ ముస్లి డీటాక్స్ లో ఎలా ఉపయోగపడుతుంది అనే కోణంలోనే మనం దీన్ని చెప్తున్నాం అన్నమాట. సఫేద్ ముస్లి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే పిక్రో రైజా పుర్రో అంటే కుట్కి. కుట్కి అనేది కాలేయాన్ని రక్షించి మరియు డిటాక్స్ లక్షణాలు ప్రసిద్ధ ఆయుర్వేద ఔషధ మొక్క అన్నమాట. ఇది బయలు ఉత్పత్తిని ప్రేరేపించి కాలేయం మరియు జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక అజీర్ణం వల్ల ఏర్పడే టాక్సిన్ తొలగించేందుకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. సో చూడండి, చాలా మందికి అరగదు, తీసుకున్న ఆహారం అరగదు, అలా ఉండిపోతుంది. దానివల్ల చాలా టాక్సిన్స్ అనేవి రావడం జరుగుతుంది. కొంతమందికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కూడా మోషన్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళ శరీరంలో విపరీతమైన టాక్సిన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ కుట్కి తీసుకున్నామో బయలు ప్రవాహాన్ని పెంచి కాలేయ నుంచి టాక్సిన్ తొలగిస్తుంది. అలాగే మెటబాలిజం పెంచి వ్యర్థాల నిల్వను తగ్గిస్తుంది. అలాగే డీటాక్స్ సమయంలో అవయవాలను శాంతింపజేసి మరమ్మతుకు తోడ్పడుతుంది. అలాగే ప్రదర్శన టాక్సిన్లు మరియు మెటబాలిక్ వ్యర్థాల వలన కలిగే హానిని తగ్గిస్తుంది. అలాగే రక్తంలో ఉన్న మలినాన్ని తొలగించి చర్మ స్పష్టతను పెంచుతుంది. సో ఎప్పుడైతే మనం అడ్వాన్స్డ్ డీటాక్స్ తీసుకున్నామో మన శరీరం కూడా నిగారింపుకి నోచుకుంటుంది అనమాట. అలా మ్యూకునా ప్యూరియన్స్ ఆత్మగుప్త అనేది ఉందండి. ఇది ఆత్మగుప్త లేదా కపికచ్చు అనే పేరుతో ప్రసిద్ధమైన మ్యూకన్ అనే శక్తివంతమైన అడాప్టోజెనిక్ ఔషధం. సో ఇక్కడ చూడండి, అంతా ఎక్కువ మనసు మీద అంటే ఆ, ఒత్తిడిని, స్ట్రెస్ ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకి స్ట్రెస్ వలన ఎక్కువ టాక్సిన్స్ అనేవి కూడా మనకి రావడం జరుగుతుంది. దాని వలన మన కిడ్నీస్ కానీ కాలేయం కానీ చెడిపోవడం జరుగుతుంది. సో చాలా వరకు మనకి ఇక్కడ మనసు మీద ఆ, మనకి మానసికంగా స్ట్రెస్ లేకుండా చేసి హ్యాపీగా ఉంచేటట్టు మనకి ఇక్కడ అంతా డిజైన్ చేయబడింది. ఇది సహజంగా డోపమైన్ పెంచే డోపా ను కలిగి ఉండి మనస్సు నరాల వ్యవస్థను శాంతింపజేస్తుంది. సో డోపమైన్ అంటే హ్యాపీ హార్మోన్ అండి. ఈ హ్యాపీ హార్మోన్ ఎప్పుడైతే మన శరీరంలో తీసుకున్నామో మనకి ఎక్కువ
చింతన కానీ ఆ స్ట్రెస్ కానీ లేకుండా చేస్తుంది అన్నమాట. సో నరాల వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది. డిటాక్స్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే సహజంగా డోపమైన్ స్థాయిని పెంచి అలసటను తగ్గిస్తుంది. శరీరాన్ని ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో మరియు వ్యర్థాలని తొలగించడంలో కూడా సహాయపడుతుంది అన్నమాట. అలాగే శరీర రక్షణ పెంచి టాక్సిన్లు శీఘ్రంగా తొలగించేందుకు సహాయపడుతుంది. హార్మోన్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది, శక్తిని తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. సో దీనివల్ల మనకి ఇన్ని రావాలండి. అలా గ్రీన్ కాఫీ బీన్స్. సో గ్రీన్ కాఫీ బీన్స్ అనేవి రోస్ట్ చేయని సహజ కాఫీ గింజలు. ఇవి కలిగి ఉన్న క్లోరోజెనిక్ యాసిడ్ అనేది గ్రీన్ కాఫీ బీన్స్ లో ఉంటదండి. ఇది మనం ఎప్పుడైతే రోస్ట్ చేస్తాం ఇది పోతుంది. సో రోస్టెడ్ కాఫీ బీన్స్ కన్నా గ్రీన్ కాఫీ బీన్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ ఈ టాక్సిన్స్ ని బయటికి పంపించే ప్రక్రియలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కొవ్వుల శోషణను తగ్గిస్తుంది. ఏదైతే మనకి ఈ ఫ్యాట్ క్రియేట్ అయిపోతుందో ఫ్యాట్ క్రియేట్ అవ్వకుండా బయటికి పంపించడానికి గ్రీన్ కాఫీ బీన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కొవ్వు పోగులు తగ్గించి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. సో ఎవరికైతే ఫ్యాటీ లివర్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ గ్రీన్ కాఫీ బీన్స్ వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మన అడ్వాన్స్ డీటాక్స్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లెవెల్ కూడా బాగా తగ్గుతాయి. అలా డీటాక్స్ సమయంలో శక్తి కోల్పోకుండా ఉంచుతుంది. సో మనకి ఎప్పుడైతే డీటాక్స్ ప్రక్రియ జరుగుతుందో అప్పుడు మనకి ఎనర్జీ లాస్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. అలాగే కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. సో శరీరంలో నిల్వైన టాక్సిన్ తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే టాక్సిన్ ప్రభావం వల్ల కణ నష్టం నుంచి రక్షిస్తుంది. అలాగే డీటాక్స్ సమయంలో రక్తపోటు షుగర్ స్థాయిని నిల్వ సహాయపడమంటారు. సో మనకి ఆ డీటాక్స్ సమయంలో బీపీ కానీ షుగర్ స్థాయిలు కానీ పడిపోకుండా అంటే కరెక్ట్ స్థాయిలో ఉంచడానికి గ్రీన్ కాఫీ బీన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జింజిబేరా అఫిష్ నలే అంటే ఇది సొంటి. సో మనకి ఏదైతే ఆ, ఆరబెట్టిన అల్లం ముక్కల నుండి తయారవుతుంది శొంఠి అనేది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరంలో ఉన్న టాక్సిన్ తొలగించడంలో సహాయపడుతుంది. శరీర తాపాన్ని పెంచి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అంటే మనకు కొంచెం వేడి చేస్తుంది అనమాట. సో మనం అద్భుతంగా ఎప్పుడైతే వేడి చేసిందో మనకి ఎక్కువ దాహం వేస్తుంది. మనం నీళ్లు బాగా తాగినప్పుడు మనకి ఈ టాక్సిన్ అనేవి బాగా బయటికి వెళ్ళడానికి సహాయపడుతుంది అన్నమాట. సో మనం ఎప్పుడైనా ఈ ఆయుర్వేదం కానీ ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. సో వాటర్ ఎక్కువ డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో బాగా ఉపయోగపడుతుంది. సో జీర్ణ ఎంజైమ్లను పెంచి పోషకాల శోషణ సహాయపడుతుంది. అలా చెమట ద్వారా మరియు మల విసర్జన ద్వారా టాక్సిన్ శుభ్రపరుస్తుంది. టాక్సిన్ వల్ల కలిగే అంతర్గత వాపును తక్కువ చేస్తుంది, అన్ని ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది. అలాగే శరీరంలో అగ్ని తాపాన్ని పెంచి వ్యర్థాలను దహనం చేస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఈ పిత్తం అనే దాన్ని బాగా పెంచుతుందండి, దానివల్ల మనకి ఆకలి బాగా పుడుతుంది. అలాగే మనకి దాహం పుడుతుంది. దీనివల్ల మనం ఎక్కువైతే నీరు ఎప్పుడైతే తీసుకున్నామో అది వ్యర్థాలను బయటకు పంపించేటట్టు చేస్తుంది అనమాట. అలాగే వాంతులు మరియు నీరసం నుంచి ఉపశమనం ఇస్తుంది. సో డీటాక్స్ సమయంలో వచ్చే అసౌకర్యాలను తగ్గిస్తుంది. సో కొంతమంది ఇలా ప్రయాణం చేసి వచ్చాక వాంతులు నీరసం లాంటి దానికి గురవుతూ ఉంటారు. అప్పుడు కూడా మనం డీటాక్స్ తీసుకుంటే మనకి అలాంటి ఏదైతే మనకి అసౌకర్యం ఉందో దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం. అలాగే గ్లైసిరైజా గ్లాబ్రా, దీన్ని ఎస్టి మధు అంటారు. అలాగే తెలుగులో ఏంటంటే అతి మధురం అంటారు అనమాట. సో ఎస్టి మధు లేదా లికోరిస్ రూట్ అనేది శరీరాన్ని శాంతింపజేసే మరియు పునరు పునరుత్తేజం చేసే ఔషధ మూలిక. సో మన శరీరాన్ని బాగా కామ్ చేసి మనకి బాగా ఆ ఉత్తేజపరుస్తుంది అనమాట. అలాగే ఇది జీర్ణనాళంలో మ్యూకస్ తుంపాలను రక్షించి కాలేయాన్ని శుద్ధి చేసే పనిలో సహాయపడుతుంది. సో చిన్న పేగులో మనకి అలాగా చిన్న చిన్న మ్యూకస్ తుంపాలు ఉంటాయి అన్నమాట. అంటే చిన్న చిన్నవి ఉంటాయి. వాటిని రక్షిస్తుంది బాగా. జీర్ణతంత్రాన్ని సంరక్షిస్తుంది. డీటాక్స్ సమయంలో కడుపు మరియు పేగుల పూతను రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే పేగుల పూత. మనకి గట్ చీలిపోయింది అలాగా అంటుంటారు, చిల్లు పడింది అంటుంటారు. అలాంటి ప్రమాదాల నుంచి మనం బయటికి తీసుకొస్తుంది ఇది. అలాగే కాలేయ ఎంజైమ్ క్రియాశీలతను పెంచి టాక్సిన్ తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే మంటను తగ్గిస్తుంది. సో పేగులు మరియు ఊపిరితిత్తుల్లో టాక్సిన్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది అనమాట. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని రక్షిస్తూ డీటాక్స్ మద్దతు ఇస్తుంది. అలాగే ఆందోళన హార్మోన్లు సమతుల్యం చేస్తుంది. కార్టిజాల్ అనే హార్మోన్ అన్ని ఆందోళన హార్మోన్ అంటారు. ఆ శరీరాన్ని మనకి ఎప్పుడైతే స్ట్రెస్ గురయ్యామో అది వస్తుంది. దాన్ని సమతుల్యం చేసి అలసటని తగ్గిస్తుంది అనమాట.
అలాగే మొరింగా ఒలిఫెరా, సిగ్రు అంటారు, అలాగే మునగ, మునగ కూడా అంటారు. సో ఈ సిగ్రు లేదా మునగ అనేది విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఔషధ మొక్క. అసలు మురింగాలో చా 1,25,00,000 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. దీన్ని మనం వంట చేసి 700 యాంటీ ఆక్సిడెంట్స్ దగ్గరికి తీసుకొచ్చేస్తాం. మన వంట పద్ధతి అంత బాగాలేదు. సో మన మనం మునగాకు వండుకొని తింటున్నాం అన్నా సరే దాని తాలూకా ఆ, ఏదైతే ఉపయోగం ఉన్నాయో అవి మనం తీసుకోలేకపోతున్నాం అన్నమాట. ఇది శరీరంలో విష పదార్థాలను తొలగించి జీవకణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ అడ్వాన్స్ డీటాక్సిఫైర్ తీసుకున్నామో మనకి అద్భుతంగా మునగ తాలూకా అన్ని ఆ, ఉపయోగాలు, ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. రక్తం మరియు కణజాల శుద్ధి జరుగుతుంది. సో మా నాన్నగారికి అద్భుతంగా ఆ, ఈ హిమోగ్లోబిన్ అనేది అద్భుతంగా పెరిగింది. నేను ఎన్నో వాడాను, కానీ ఎప్పుడైతే ఈ డీటాక్సిఫైర్ హెయిల్ డాక్టర్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో 8 పాయింట్ల నుంచి 10 పాయింట్లు జస్ట్ 15 డేస్ లోనే వచ్చేసింది అనమాట. రక్తంలో ఉన్న హానికరమైన పదార్థాలను తొలగించి శుద్ధి చేస్తుంది. అలాగే కాలేయ శుద్ధిని ప్రోత్సహిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ తో సమృద్ధిగా ఉంటది. ఇది అసలు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి మొరింగాలో. అలాగే అంతర్గత వాపును తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. అలా బెకోపా మే మోని గారి అంటే బ్రాహ్మి అంటారు దీన్ని. సో బ్రాహ్మి అనేది మేధస్సు మరియు మానసిక స్పష్టతను మెరుగుపరచడంలో ఉపయోగిస్తారు. సో చిన్నపిల్లలకి ఎక్కువ ఇచ్చే ఏమంటారు దాన్ని, లేహ్యం లాంటిది, అలాంటి వాటిలో కూడా ఇది బాగా కలుపుతారు అనమాట. ఇది నాడీ వ్యవస్థను శాంతింపజేస్తూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తూ కాలేయాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. సో చూడండి, మానసిక మొగ్గుతనం తొలగిస్తుంది, మేధాశక్తిని మెరుగుపరుస్తుంది, హానికరమైన ఫ్రీ రాడికల్స్ తుడిచిపెట్టి కణాలను రక్షిస్తుంది, అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, టాక్సిన్ తొలగింపులో సహాయపడుతుంది. అలాగే డీటాక్స్ సమయంలో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే శుద్ధి సమయంలో మానసిక స్పష్టతను కూడా పెంచుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే డీటాక్స్ మనం తీసుకున్నామో మనకి ఆ, మానసికంగా అంటే మనకి క్లారిటీ అది కూడా బాగా పెరుగుతుంది అనమాట. అలాగే ఆస్పరాగస్ రెసిమోసన్ రెసిమోసస్, దీన్ని శతావరి అంటారు. శతావరి అంటే 100 రోగాలని హరించే ఒక మూలిక అనమాట శతావరి అని. శత అంటే 100. సో 100 రోగాల్ని ఆ, ఈ మూలిక కంట్రోల్ చేస్తుంది. సో శరీరాన్ని పోషించడం మరియు శీతలీకరణలో సహాయపడే శాంతివంతమైన ఆయుర్వేద మూలిక. సో మనం ఇది ఎప్పుడైతే తీసుకున్నామో మనకి శరీరానికి చల్లదనం ఇస్తుంది అనమాట. ఇది కాలేయాన్ని శుద్ధి చేయడంలో, హానికరమైన పదార్థాలను తొలగించడంలో మరియు శారీరక ఆంతరిక సమతుల్యతను కొనసాగించడంలో సహాయపడుతుంది. సో టాక్సిన్ వల్ల ఏర్పడే అంతర్గత వేడి మరియు వాపును తగ్గిస్తుంది. సో దీనికి శీతలీకరించే స్వభావం ఉండడం వల్ల అది మనకి ఆ వేడిని కానీ ఆ ఇన్ఫ్లమేషన్ కానీ బాగా తగ్గిస్తుంది అనమాట. అలాగే కాలేయ శుద్ధిని ప్రోత్సహిస్తుంది. అలాగే డీటాక్స్ సమయంలో ద్రవ సమతుల్యతను నిలబెట్టడంలో సహాయపడుతుంది. సో డీటాక్స్ చేస్తున్నప్పుడు కణజాలాలని హైడ్రేట్ చేస్తుంది అనమాట. నీరు ఎక్కువ కోల్పోకుండా కణాలని మంచి హైడ్రేషన్ గా ఉండేటట్టు ఇది మనకి తోడ్పడుతుంది. అలాగే నాడీ వ్యవస్థను శాంతింపజేసి హార్మోన్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. ఇమ్యూనిటీ మరియు జీవశక్తిని పెంచుతుంది. సో డిటాక్స్ సమయంలో శరీర బలాన్ని నిలబెట్టడంలో కూడా మనకి ఇది బాగా సహాయపడుతుంది అన్నమాట. సో తర్వాత త్రిఫల. సో ఇక్కడ చూడండి, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ మూడు ఎప్పుడైతే కలిపి మనం చేసామో దాన్ని త్రిఫల అంటారు. ఇది ఆయుర్వేదంలో చాలా దీనికి ఆ, ప్రాశస్త్యం ఉంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో, శరీర శుద్ధి మరియు దీర్ఘకాలిక పునరుజ్జీవనానికి విస్తృతంగా ఉపయోగిస్తారు అన్నమాట. సో నియమిత విసర్జన ప్రోత్సహించి పేరుకున్న మలాన్ని తొలగిస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ త్రిఫల తీసుకున్నామో మనకి ఎంత కావాలో అంత ఆ, కడుపులో శుభ్రం చేసి మనకి బయటికి పంపించేస్తాం అన్నమాట. అంటే మోషన్స్ అయిపోవడం కానీ అలాంటివి లేకుండా బాగా చేస్తుంది. అలా కాలేయాన్ని బలపరిచి రక్తంలో ఉన్న టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. సో ఎప్పుడైతే త్రిఫల తీసుకున్నామో మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా బాగా జరుగుతుంది. అలాగే లివర్ ప్యూరిఫికేషన్ కూడా బాగా జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది అన్నమాట. కణ నష్టాన్ని నివారించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతారు. అలాగే అంతరంలో మేలైన సూక్ష్మజీవుల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. అంతరం అంటే గట్, శరీరంలో గట్ ఫ్లోరాన్ని పెంపొందిస్తుంది అన్నమాట. సో మన గట్లో ఏదైతే మేలైన సూక్ష్మజీవులు ఉన్నాయో దాని సమతుల్యతను మెరుగుపరుస్తుంది. అలాగే మూడు దోషాలు సమతుల్యం చేస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనం త్రిఫల తీసుకున్నామో శరీరానికి వాత, పిత్త, కఫ మూడు దోషాలు ఏ ఉన్నాయో అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట.
అలాగే ఆండ్రోగాసిక్ పనిక్యులేటా అంటే కాల్మేక్. కాల్మేక్ అనేది ఆ, తీవ్రమైన చేదుతో కూడిన మూలిక అండి ఇది. అలాగే శక్తివంతమైన డీటాక్సిఫికేషన్ మరియు ఇమ్యూన్ బూస్టింగ్ ఈ లక్షణాలు ప్రసిద్ధి చెందింది. సో మనకి అందుకే ఇది మనకి టాబ్లెట్ ఫామ్ లో వస్తుంది. సో మన నాలుగుకి రుచించని ఏవైతే ఉంటాయో మూలికలు అవన్నీ కూడా మనకి ఇక్కడ కంపెనీ మనకి టాబ్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదంలో కాలేయ శుద్ధి, రక్తాన్ని శుభ్రపరచడం మరియు ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కోసం ఉపయోగిస్తారు. సో కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. పిత్త ప్రవాహాన్ని ప్రోత్సహించి కాలేయం ద్వారా టాక్సిన్లను తొలగిస్తుంది. సో ఇది వేడి పుట్టిస్తుందండి. దానివల్ల మనకి కాలేయం ద్వారా టాక్సిన్స్ బయటకు వస్తాయి. అలాగే ఇది కూడా బ్లడ్ ప్యూరిఫికేషన్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా బాగా తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి బాగా మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే పిత్తం బాగా పెరిగిందో మనకు ఆకలి బాగా వేస్తుంది. సో హానికరమైన సూక్ష్మజీవులు గట్ నుండి రక్షిస్తుంది అన్నమాట. అలాగే సినమన్ వేరం, దాల్చిన చెక్క. ఇది శక్తివంతమైన చెక్క దినుసు. ఒక చెట్టు తాలూకా పెరడు తీస్తారు, అదే మనకి దాల్చిన చెక్క కింద వస్తుంది. ఇది దగ్గు, వాపు నివారణ మరియు సూక్ష్మ జీవ నిరోధక లక్షణాల వలన ఈ శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది అన్నమాట. ఇది మెటబాలిజాన్ని సవ్యంగా ఉంచి టాక్సిన్ తొలగింపును వేగవంతం చేస్తుంది. సో ఏదైతే డిటాక్సిఫికేషన్ ప్రక్రియ ఉందో దాన్ని వేగవంతం చేస్తుంది. సో ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసి మలాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయ ఎంజైమ్ల క్రియాశీలతను పెంచి డిటాక్స్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. డిటాక్స్ సమయంలో ఆహారపు మార్పులకు అనుగుణంగా షుగర్ నియంత్రణ అందిస్తుంది. సో ఎవరైతే మనకి ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ డిటాక్స్ వేరు వాడుకుంటే వాళ్ళ షుగర్ నియంత్రణ నుంచి బాడీ మొత్తం కూడా బాగా డీటాక్స్ అవుతుంది. సో ఎప్పుడైతే డీటాక్స్ అయ్యిందో మనకి షుగర్ కూడా కంట్రోల్ రావడానికి చాలా సహాయపడుతుందండి. అలా గట్ మరియు రక్తంలో ఉన్న టాక్సిన్ తొలగించడంలో సహాయపడే సహజ యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. సో మనకి అక్కడ ఏదైతే చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి లోపల ఈ ఏ, ఏ, మనకి టాక్సిన్స్ వల్ల వాటి నుంచి మనకి లోపల అవయవాన్ని రక్షించడానికి యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. సో ఇక్కడ చూడండి హౌ దిస్ కాంబినేషన్ వర్క్స్ ఫర్ డిటాక్సిఫికేషన్. లివర్ క్లీనింగ్ అవుతుంది కాల్మేఘ, కుట్కి, అర్జున, గ్రీన్ కాఫీ బీన్స్ అండ్ అశ్వగంధ వలన. అలాగే డైజెస్టివ్ డిటాక్స్ త్రిఫల, పిప్పలి, సంటి, టెస్టిమధు, బ్రాహ్మి ఇవన్నీ కూడా డైజెస్టివ్ డిటాక్స్ ఉపయోగపడుతుంది. సెల్లార్ అండ్ నర్వస్ డిటాక్స్. సో చూడండి కణాల్లోంచి నరాల్లోంచి డిటాక్స్ అవ్వాలి. బ్రహ్మి, జఠమాంసి మరియు యుక ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. అలా కిడ్నీ అండ్ యూరినరీ డిటాక్స్. సో మన కిడ్నీ ఆ సిస్టమ్ నుంచి బయటికి డిటాక్స్ చేయడానికి శతావరి, మురింగా బాగా సపోర్ట్ చేస్తాయి. అలా ఇమ్యూనిటీ సపోర్ట్ కి టాక్సిన్ అదే దీస్ హెల్ప్స్ ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ టాక్సిన్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్స్. సో టాక్సిన్స్ వలన ఏదైతే ఇన్ఫ్లమేషన్ అది వస్తుందో అన్నిటి నుంచి తట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెటబాలిక్ యాక్టివేషన్ మనకి బాగా దాల్చిని మరియు పిప్పలి ఏదైతే ఉందో మన మెటబాలిజాన్ని బాగా యాక్టివ్ చేస్తుంది, స్పీడప్ చేస్తుంది. అలాగే సమ్మరీ చూడండి. స్ట్రెస్ అండ్ నర్వస్ సిస్టమ్ reduce anxiety, improves mental clarity, and promotes relaxation, reproductive health. So support both male and female hormonal balance. మనం ఎప్పుడైతే ఈ డిటాక్స్ వర్క్ తీసుకున్నామో మనకి హార్మోనల్ బ్యాలెన్స్ గా ఉంటుంది ఆడవారికి మగవారికి ఇద్దరు కూడా. అలా కార్డియోవాస్కులర్ అండ్ లివర్ హెల్ప్స్ టు రెగ్యులేట్ కొలెస్ట్రాల్, సపోర్ట్ లివర్ డిటాక్స్ అండ్ ఎన్హాన్సెస్ సర్క్యులేషన్. అలాగే డైజెస్టివ్ హెల్త్ ఇంప్రూవ్ బౌల్ మూవ్మెంట్, గట్ ఫ్లోరా అండ్ రిడ్యూసెస్ ఇండైజెషన్. ఎవరికైతే అన్నం అరగట్లేదో వాళ్ళందరూ కూడా ఆహారం అరగట్లేదో వాళ్ళందరూ కూడా అరిగేటట్టు బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ అండ్ డీటాక్స్ స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ, క్లియర్స్ టాక్సిన్స్ అండ్ రెడ్యూసెస్ సిస్టమేటిక్ ఇన్ఫ్లమేషన్. సో మొత్తం టాక్సిన్స్ అన్ని క్లియర్ చేసి ఆ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ చూడండి వెరిడిక్ట్. ఇది మనకి హైలీ ఎనర్జెటిక్ హెర్బల్ బ్లెండ్ ఫర్ హోల్ బాడీ వెల్నెస్. ఇది మనకు మొత్తం టోటల్ బాడీ మొత్తాన్ని వెల్నెస్ లో తీసుకురావడానికి తయారు చేసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. సూటబుల్ ఫర్ దోస్ విత్ క్రానిక్ ఫ్యాటిక్, హై స్ట్రెస్, పూర్ ఇమ్యూనిటీ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ మెటబాలిక్ ఇష్యూస్. సో ఎవరికైతే లైఫ్ స్టైల్ ద్వారా మెటబాలిక్ ఇష్యూస్ ఉన్నాయి, పూర్ ఇమ్యూనిటీ ఉంది, హై స్ట్రెస్ ఉంది, వాళ్ళు చాలా స్ట్రెస్ ని తట్టుకోలేకపోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం డీటాక్స్ ఫైవ్ ని రికమెండ్ చేయాలి ఖచ్చితంగా. కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ డైలీ రీజనరేటర్ రసాయన ఫర్ మెయింటైనింగ్ లాంగ్ టర్మ్ హెల్త్. సో మనకి ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఎటువంటి సందేహం లేకుండా. ఇది మన లాంగ్ టర్మ్ హెల్త్ ని కాపాడుకోవడానికి డీటాక్స్ ఫైవ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా సేఫ్ ఫర్ రెగ్యులర్ యూజ్ ఇన్ మోస్ట్ ఇండివిజువల్ హౌఎవర్ దోస్ విత్
హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీ ఆన్ మెడికేషన్ షుడ్ కన్సల్ట్ ఏ ఫిజిషియన్. సో ఈ కండిషన్స్ లో ఎవరున్నారు, హైపర్ టెన్షన్, అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్నారు, అలాగే ఆన్ మెడికేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్టర్ సలహా మేరకు ఇది మనకి యూజ్ చేసుకోవచ్చండి. సో ఇది కంప్లీట్ గా వేగన్ ప్రోడక్ట్, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా వేగన్ ప్రోడక్ట్. సో ఇట్స్ టైమ్ టు డీటాక్స్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఓవర్ టు కిరణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఏ ఎలా అనుకుంటే దానికి మించి వస్తుంది. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. ఇంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నందుకు మళ్ళీ చెప్తున్నాను, నాకు స్పెషల్ గా నా టీంలో ఉన్నందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు.